హాయ్ హలో అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు ఈ పిక్కలు ఎవరికైనా తెలుసా? చిక్కుడు పిక్కలు అంటారు. అది నేను ఎలా వండాలో చూపిస్తాను. టమాటా, ఆనియన్స్ ఒక 3 పెద్దవి, కరివేపాకు, పచ్చిమిర్చి నేనైతే కుక్కర్లో ఉడకబెట్టుకున్నాను. ఈ వాటర్ మాత్రం అలాగే ఉంచాను. ఇప్పుడు మనం వంటలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడైతే ఫస్ట్ ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ ఎంత తక్కువ వాడితే అంత హార్ట్కి మంచిది. ఆయిల్ హీట్ అయింది. కరివేపాకు వేసుకున్నాను. ఎక్కువ హీట్ అయినప్పుడు కరివేపాకు వేసుకున్నప్పుడు మనకి తుల్లుతుందన్నమాట. దూరంగా ఉండాలి, అందరికీ తెలిసిన విషయమే. కాకపోతే కొంతమంది తెలిసి కూడా ఆ పొరపాటు చేస్తూ ఉంటారు. పచ్చిమిర్చి వేసుకోండి. లాస్ట్ వీడియోలో చెప్పినట్టు పచ్చిమిర్చి ముందు వేస్తే కారం అనేది మనకి ఇంక్రీజ్ అవుతుందన్నమాట. నెక్స్ట్ ఆ ఫ్లేవర్ కూడా తెలుస్తుంది, పచ్చిమిర్చి ఫ్లేవరు. ఆనియన్స్లో వేయగానే పచ్చిమిర్చి మెత్తబడిపోతుంది, మనకి ఆ ఫ్లేవర్ అనేది తెలీదు, కారం కూడా స్ప్రెడ్ అవ్వదన్నమాట. పచ్చిమిర్చి ఎప్పుడు కూడా నిలువుగా కోసుకొని మళ్ళీ అడ్డగా కోసుకుంటే ఉప్మాలోకి కానీ, సేమియా ఉప్మా అయినా, కర్రీస్లోనైనా, పూరీ కర్రీలోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి. ఇప్పుడు ఆనియన్స్ వేసుకోండి. ఇప్పుడు ఆనియన్స్లో సాల్ట్ వేసుకోవాలి మనం. ఆనియన్స్ బాగా మగ్గాలంటే ఇక్కడ ఒక విషయాన్ని గమనించండి. కొంచెం కదులుతుంది కదా నా వీడియో, అంటే నేను ఒక్కరిదాన్నే వీడియో తీస్తూ వంట చేస్తూ వీడియో తీస్తున్నాను. ఏమైనా మీకు ఇబ్బందిగా ఉంటే క్షమించండి. వంట రెసిపీ మాత్రమే చూడండి. నాకు 500 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు, కానీ పెద్ద మనసుతో ఒక 130 మంది అయితే నన్ను లైక్ చేస్తారు. ఈ మధ్య వాళ్ళు కూడా తగ్గిపోయారు. ఒక 20 మంది 15 మంది లైక్ చేస్తున్నారు. అయితే అందరినీ మనం లైక్ చేయండి అని అడగలేం కదా. కానీ నేను ప్రతి వీడియోలో కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్తూనే ఉన్నాను. ఈ విషయాన్ని అయితే కొంచెం మీరు అర్థం చేసుకోండి. ఈరోజు వీడియోలో అయితే నా గురించి అయితే మీకు చెప్పాలనుకుంటున్నాను. నేను 2010లో బ్యూటీషియన్ కోర్స్ నేర్చుకున్నాను. ట్రీట్మెంట్స్ అన్నమాట. పిగ్మెంటేషన్, హెయిర్ ఫాల్, నెక్స్ట్ కలర్ ఇంప్రూవ్మెంట్ అవన్నీ నేర్చుకొని పార్లర్ అయితే పెట్టాను, బ్యూటీషియన్. కాకపోతే నాకు 2016లో కిడ్నీ ప్రాబ్లం అయితే వచ్చింది. దానివల్ల డయాలసిస్ అవుతుందన్నమాట. నేనైతే నా గురించి ఇంతవరకు ఎప్పుడు చెప్పలేదు. ఇన్స్టాగ్రామ్లో అయితే చెప్పాను కానీ యూట్యూబ్లో చెప్పలేదు. నేనైతే ఎప్పుడు భయపడలేదు. మనకి దేవుడు ఏది ఇస్తే అదే తీసుకోవాలి కదా. నాకు ఎందుకు ఇచ్చావు అని ఎప్పుడు దేవుడిని అడగలేదు. నాకైతే ఇప్పుడు బాగానే ఉంది. నా పనులు నేను చేసుకునే శక్తి, బలము అయితే నాకు దేవుడు ఇచ్చాడు అన్నమాట. ఎవరు కూడా ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు భయపడకూడదు. భయపడితే మనం ఇంకా వీక్ అయిపోతాం అన్నమాట. డేరింగ్గా ముందుకెళ్తేనే మన ప్రాబ్లమ్స్ అనేవి క్లియర్ అవుతాయి. నేనైతే ప్రస్తుతానికి బాగానే ఉన్నాను. మన లైఫ్ అనేది ఒక్కసారిగా యూటర్న్ తీసుకుంటుంది. హెల్త్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే నా విషయంలో నేను ఎదుర్కొన్నాను కాబట్టి చెప్తున్నాను. 2016 వరకు నేను చాలా హెల్తీగా ఉండేదాన్ని.
ఒక ఫీవర్ కానీ ఏమీ కూడా నాకు రాలేదు. కానీ ఒక్కసారిగా మాత్రం 2 కిడ్నీస్ ఫెయిల్ అయిపోయాయి అన్నమాట. అందుకే జీవితం చాలా చిన్నది. మనకి ఏం అవసరమైనవో అవే తీసుకోవాలి. వాటర్ ఎక్కువ తాగుతూ ఉండాలి. చాలా కేర్ఫుల్గా ఉండండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. పచ్చివాసన పోయే వరకు బాగా వేసుకోవాలన్నమాట. ఇప్పుడైతే మనం ఈ చిక్కుడుకాయ పిక్కలను అయితే వేసుకోవాలి. ఇది రాజ్మా అనుకోకండి, రాజ్మా అయితే కాదు. రాజ్మా అయితే అది వేరేగా వండాలి. ఇవి చిక్కుడు పిక్కలు అంటారంట. రాజ్మా అయితే నైట్ అంతా నానబెట్టుకుంటారు. ఇవైతే కుక్కర్లో డైరెక్ట్గా ఉడకబెట్టుకుంటే సరిపోతుంది. చిన్న రాజ్మా అంటారంట, నాకు కూడా తెలీదు. ఇది ఫస్ట్ టైం వండుతున్నాను. బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. చూడండి, పసుపు కారం 3 స్పూన్లు వేసుకున్నాను. నేను చెప్పాను కదా ఒకదాన్ని వీడియో తీస్తున్నానని, దానివల్ల వేసిన తర్వాత మీకు చూపిస్తున్నాను. బాగా ఫ్రై చేసుకోవాలి. కారాలు మసాలాలు బాగా, ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత ఆల్రెడీ ఈ పిక్కలు అయితే బాగా ఉడికిపోయాయి అన్నమాట. చూడండి, బాగా ఉడికిపోయి ఆయిల్ సపరేట్ అయిపోతుంది. ఇప్పుడైతే నేను ఈ కప్పు నిండుగా టమాటా ప్యూరీని అయితే వేస్తున్నాను. 3 టమాటాలు. ఎందుకంటే చింతపండు అవేమి వేయం కాబట్టి పులుపు కరెక్ట్గా ఉంటుంది. సాల్ట్ అయితే ఈ పిక్కలు ఉడికించినప్పుడు కుక్కర్లో వేసాను, కానీ సరిపోలేదు. మళ్ళీ నేను వేసుకుంటున్నాను అంట. ఇదైతే మంచి ప్రోటీను, పిల్లలకి పెట్టండి. చపాతీతో కానీ రైస్తో కానీ పుల్కాతో కానీ చాలా బాగుంటుంది. ట్రై చేయండి. ఎందుకైతే నేను వండలేదు కానీ నేను తిన్నాను. ఇవి చాలా రాజ్మా టేస్టే వస్తుందన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు చికెన్ మసాలా, ధనియా పొడి, జీరా పొడి పౌడర్ వేస్తున్నాను. ఫస్ట్ టైం చూసిన వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇందాక వాటర్ ఉండిపోయిందని చెప్పాను కదా కుక్కర్లోని, ఆ వాటర్ అయితే నేను యాడ్ చేస్తున్నాను. టూ ఇయర్స్ నుంచి నేను వీడియోలు పోస్ట్ చేస్తున్నాను, కానీ ఏ రోజు కూడా నా ప్రాబ్లం గురించి అయితే చెప్పలేదు. ఎందుకంటే ప్రాబ్లం చెప్తే ఏదో సింపతి కోసం అనుకుంటారని చెప్పలేదు. ఇప్పుడైనా నేను ఎందుకు చెప్తున్నానంటే 100 మెంబర్స్లో ఒక 50 మెంబర్స్కైనా కిడ్నీ ప్రాబ్లం అనేది వస్తుంది. జాగ్రత్తగా